గోదావరి పుష్కరాలకు పోటెత్తుతున్న యాత్రికులతో ప్రభుత్వ రవాణా సంస్థలు రైల్వేలు కిక్కిరిసిపోతున్నాయి. కనీసం నిల్చునేందుకు కూడా స్థలం లేక యాత్రికులంతా అవస్థలు పడుతున్నారు. రాజమండ్రి వైపు వాహనాల రద్దీ నిలువరించేందుకు ప్రభుత్వ వ్యూహాన్ని అనుసరించనుంది. పుష్కర స్నానం ముగించుకుని తిరిగి వెళ్లే భక్తులను స్వస్థలాలకు చేర్చేందుకు రహదారి రవాణా సంస్థ విశాఖ, విజయవాడ వైపు అదనంగా మరో 1000కి బస్సులు పైగా ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి విశాఖ వైపు వెళ్లే బస్సుల్లో నిల్చుని వెళ్లేవారు ఉచితంగా ప్రయాణించొచ్చంటూ రద్దీ నివారణ వ్యూహాన్ని అమలు పరిచింది. రాజమండ్రి నుంచి పుష్కర యాత్రికులను స్వస్థలాలకు సురక్షితంగా తరలించడమే ప్రధానాంశంగా డీజీపీ విహంగ వీక్షణ ద్వారా రహదారులపై ట్రాఫిక్ పరిస్థితిని సమీక్షించారు. వరుసగా 6 రోజుల్లో 2 కోట్ల మందికి పైగా పుష్కర యాత్రికులతో రాజమండ్రి నగరం కిక్కిరిసిపోయింది. స్నానఘాట్లు, రహదారులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ఇలా అన్ని ప్రాంతాల్లో జనగోదారి. అధికార యంత్రాంగం రద్దీ నియంత్రణ పద్ధతిని, క్యూలైన్ల పద్ధతిని అనుసరిస్తున్నా భక్తుల తాకిడి తగ్గడం లేదు. స్వస్థలాలకు వెళ్లే యాత్రికులకు సరైన రవాణా ఏర్పాట్లు లేక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న 120కు పైగా అదనపు రైలు సర్వీసులు, రరసం నడుపుతున్న వేల బస్సులు ఏమాత్రం సరిపోవడం లేదు. పరిస్థితిని నియంత్రించేందుకు నగరంలోకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ నిలువరించే వ్యూహాన్ని అనుసరించింది. 2 రోజులుగా వాహనాలన్నీ ట్రాఫిక్ లోనే చిక్కుకుపోయాయి. ప్రత్యేకించి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఆర్టీసీ బస్సులు, లారీలు, ప్రైవేటు కార్లతో నిండిపోయాయి. ఈ వాహనాలన్నీ దాదాపు రాజమండ్రి వైపే వస్తుండటంతో అధికారులు ఇప్పటికీ నియంత్రిత విధానంలో నగరానికి పంపుతోంది. మరోవైపు విజయవాడ, విశాఖల నుంచి రావాల్సిన రైళ్లు కూడా యాత్రికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. దాదాపు 6 నుంచి 7 గంటల పాటు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. యాత్రికులు తమ స్వస్థలాల నుంచి బయలుదేరిన 2వ రోజుకి గాని రాజమండ్రికి చేరుకోలేకపోతున్నారు. జాతీయ రహదారుల్లోని టోల్గేట్ల వద్ద రుసుం వసూలు చేయొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై జాతీయ రహదారుల సంస్థ నుంచి వస్తున్న అభ్యంతరాల వల్ల ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. రహదారులపై వాహన రద్దీని పరిశీలించేందుకు డీజీపీ జేవీ రాముడు హెలికాప్టర్ ద్వారా పరిస్థితిని సమీక్షించి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రహదారి రవాణా సంస్థ అన్ని ప్రాంతాలకు దాదాపు 2500 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఒక్క విశాఖ వైపే 1050 బస్సులు నడపాలని నిర్ణయించారు. ఇక పుష్కర స్నానం ముగించుకుని స్వస్థలాలకు వెళ్లే భక్తులతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు పూర్తిగా కిక్కిరిశాయి. రాజమండ్రి, గోదావరి రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్ల వద్ద లక్షల్లో జనం బారులు తీరారు. ఈ రద్దీని నివారించేందుకు ఆర్టీసీ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. విశాఖ వైపు వెళ్లే బస్సుల్లో నిల్చుని వెళ్లే వారికి ప్రయాణం ఉచితం అంటూ ప్రకటించింది. తద్వారా వీలైనంత త్వరగా ప్రయాణికులను రాజమండ్రి నుంచి ఖాళీ చేయించాలని నిర్ణయించింది. ఏర్పాట్లన్నీ పర్వాలేదు, కానీ 1000 మాత్రం ఒకటే పెట్టారు, చాలా తప్పు. 2-3 వెయ్యిలు పెట్టి ఉండాల్సింది. ఊళ్ళోకి హెవీ ట్రాఫిక్ అయిపోతుంది, ఎక్కడెక్కడే జామ్ అయిపోతుంది. 2-3 దారులు ఉన్నాయి. దారిలో ఈ మూల నుంచి ఇలా రౌండ్ ది బుష్ తిప్పుకొస్తున్నాడు. దీనివల్ల గంటల తరబడి టైం పడిపోతుంది. రాజమండ్రి ఉండేది పావుగంట, ప్రయాణానికి 16 గంటల కింద ఉంది వాతావరణం. లోకల్ బస్సులు అయి ఉండే ప్రయాణికులు హైదరాబాద్ నుంచి బయలుదేరి దగ్గరికి వచ్చినప్పటికి ఇక్కడ ఊర్లోనే 4-5 గంటలు పట్టిన ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్లే రత్నాచల్ ఎక్స్ప్రెస్ లాంటి సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా 15 గంటలు ఆలస్యంగా నడిచాయి. ప్రత్యేక రైళ్లు నడుపుతున్నందున ఈ జాప్యం తప్పటం లేదని రైల్వే అధికారులు చెబుతున్నా రైలు బోగీల్లో కిక్కిరిసిపోయి ప్రయాణిస్తున్న యాత్రికులు ఆందోళనకు దిగుతున్నారు. గోదావరి నది మీద ఆగిపోయిన రైలులో ప్రయాణికులకు ఓపిక నశించి ప్రమాదమని తెలిసినా మధ్యలోనే దిగి ఘాట్లకు చేరుకున్నారు. చాలా యాత్ర పడిపోతున్నాం అయ్యా, చాలా దొరకట్ల, ఏ బళ్ళు దొరకట్ల, అసలు ప్రశాంతతే లేదు. ఆయాసం వచ్చేస్తుంది. పెద్దవాళ్ళు ఏమంటావా చూడు సార్, ఎంతమంది వెయిటింగ్ లో ఉన్నారు. చక్క పంపించేలేదు, ఊరికే పెట్టే ఒక అనౌన్స్ మాత్రమా ఎవరు చేస్తుంటారు. అనౌన్స్ మాత్రం బాగా చేస్తున్నారు, అది మాత్రం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే శాఖ పుష్కరాల యాత్రికులపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 2 ప్రధాన రవాణా వ్యవస్థల వద్ద లక్షల్లో యాత్రికులు స్వస్థలాలకు చేరుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.